నాశపడ్డాడు కనుక ఆయన మరణాన్ని, అవమానములను, నిందలను సహించి ఈ దినమున మనందరినీ కూడా ప్రేమించిన దేవుడైనా. అవును కదా ప్రభా, నీది ఒక ప్రేమ ఆశ్చర్యకరమైనది, నీ ప్రేమ అద్భుతమైనది ప్రభా, నీ ప్రేమ విలువైనది. అది మరణాన్ని సైతము ఓడించిన ప్రేమ, మా జీవితంలో ఏలుతున్న మరణపు భయమును కొట్టి వేసి మమ్మల్ని అందరినీ కూడా జీవంలోకి తీసుకొచ్చిన ప్రేమ. అది కల్వరిలో నీ ప్రేమ, దాదాపు ప్రేమ, అది అద్దులు లేని ప్రేమ, మార్పునందని ప్రేమ, అది నీ మీద నా మీద జాలి పడుతున్న ప్రేమ, అది నేను నన్ను సహిస్తున్న ఇంతవరకు భరిస్తున్న ప్రేమ. నువ్వు నేను ఆయనకు సంతోషంగా ఉండలేకపోయినప్పటికీ, నువ్వు నేను సంతోష పెట్టలేకపోయినప్పటికీ, ఇవ నేను నన్ను భరిస్తున్న ప్రేమ, ఆయన అరచేతిలో నిన్ను నన్ను చెక్కుకున్న ప్రేమ, ఆయన చంక పెట్టుకొని లాలిస్తున్న ప్రేమ, నీ కన్నీరు నా కన్నీరు ప్రతి క్షణము తుడుస్తూ నిన్ను నన్ను ఓదారుస్తున్న ప్రేమ, నిన్ను నన్ను మర్చిపోని ప్రేమ, నిన్ను నన్ను విడిచిపెట్టని ప్రేమ. ఇక నీకు తెలుసా, ఆయన తన భుజముల మీద ఒక తండ్రి కుమారుని మోసుకుంటున్నట్టుగా మోసుకుంటున్నాడు ప్రతిదినం. ఆయన ప్రాణము పెట్టినప్పటికీ, మనం ఆయన ప్రాణానికి విలువ ఇవ్వకపోయినప్పటికీ, ఆయన ప్రేమను గుర్తిరగలేకపోయినప్పటికీ కూడా, ఏ దినమున నువ్వు నేను ఆయనను ప్రేమించకపోయినా తిరిగి నేను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏ క్షణము కూడా ఆయన చేతి నుంచి నిన్ను విడిచిపెట్టలేదు. ఒక తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ, ఏ క్షణం నువ్వు జారిపోతున్నావో పడిపోతున్నావో అని ప్రతి క్షణం నీ చుట్టూ ఆవరించిన దేవుడైనా, నిన్ను తండ్రి కంటే తల్లి కంటే గొప్పగా ప్రేమిస్తున్న ప్రేమికుడైనా, ప్రేమమయడానికి వందనాలు చెల్లిస్తున్నాము, ప్రేమమయడానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రాజా. నేను ఆరాధిస్తున్నాము ప్రభా, నేను స్తుతిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు 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 స్తోత్రములు రాజా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు ప్రభా. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన
ప్రేమ, శాపమునొచ్చిన ప్రేమ, శ్రమను సహించిన ప్రేమ నాకై, శాపమునొచ్చిన ప్రేమ, శ్రమను సహించిన ప్రేమ, పరిస్థితులను చూస్తావు. శాపమునొచ్చిన ప్రేమ, విడనాడని ఓ ప్రేమని ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమని ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమని ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమని ఎన్నడూ ఎడబాయదు. శ్రమలను మా స్థితిగతులను చూసి మా కొరకు ఒక దిగంబరిగా మర్చిపడ్డాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడే నీ నా కొరకు మొహం మీద కొట్టారని ఏదైనా చేశారు, ఉమ్మేశారు. ఆకాశానికి భూమికి మధ్య ఒక దిగంబరిగా వేలాడదీయబడ్డాడు. ఒక అన్యాయం చేయబడిన వారిలో ఒక్కడిగా ఎంచబడ్డాడు. కన్నీరు తుడిచి ఇగో నిన్ను నన్ను ఆదరించాలని, ఇగో నిన్ను పరిశుద్ధిగా మార్చాలని, ఆయన రాజ్యంలో నీకు నాకు స్థానం ఇవ్వాలని, ఆయన జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు పెట్టాలని రాయాలని ఆయన ఒక తీవ్రముగా ఇగో నీ కొరకు ఎన్ని బాధలైనా పడడానికి ఇష్టపడిన దేవుడైనా ఇగో తెలుసా, ఆయన నీ స్థితిని నా స్థితిని మార్చడానికి ఇష్టపడ్డాడైనా. ఇగో నీ కొరకు నా కొరకు ఎవరు చేయని త్యాగాన్ని చేసిన దేవుడైనా. దేవుని వందనాలు. నిన్ను నన్ను విడిచిపెట్టడానికి ప్రేమించలేదైనా, నిన్ను నన్ను అంతవరకు పట్టుకోవడానికి ప్రేమించాడైనా, అంతవరకు తన హృదయంలో దాచుకోవడానికి ప్రేమించాడైనా. దేవానికి వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ, నీకు వందనాలు ప్రభా. నువ్వు నేను జారిపోతున్నప్పుడు, నువ్వు నేను పడిపోతున్నప్పుడు, చీకట్లో బ్రతుకుతున్నప్పుడు, ఇక తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే ఇగో మరణంలో ఇవ్వచ్చున్నప్పుడు, ఒక తండ్రి ఎదురు చూస్తున్నప్పుడు, ఇగో ఆ తండ్రి ఎదురు చూసి దిగు అంటే నిన్ను పట్టుకోవడానికి ఆశపడ్డాడు. నీ చేయిని తన చేతిలో తీసుకొని ఆయన నిన్ను నన్ను హత్తుకొని ఇగో నీ మీద నా మీద ముద్దు పెట్టుకొని ఇగో నీకు నాకు కోల్పోయిన మహిమని ఇవ్వడానికి ఇష్టపడ్డ దేవుడైనా. అవును తండ్రి, కనికరించు, ఆదరించు, ఓదార్చావు తండ్రి.
మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. తండ్రితో ఐక్యించడానికి, తండ్రితో సమాధానం పరచడానికి, మా యొక్క రోగములను తీసివేయడానికి, తండ్రి నీతో మమ్మల్ని ఏకం చేసుకోవడానికి, ఇక ప్రభు ఫలించని చెట్టుగా ఉన్న మా బ్రతుకులను, పాడైపోయిన మా జీవితాలను ఫలించాలని మేము ఆనందంగా ఉండడానికి ప్రభు నువ్వు దుఃఖపడ్డావు, వేదనలు పడ్డావు. తండ్రి మా కొరకు చింతించావు కదా దేవుడా, నీకు వందనాలు ప్రభు. నీతో మేము ఉండాలని మీరు ఆశపడ్డారు నాన్న, నీతో మేము ఆనందంగా ఉండాలని మీరు ఆశపడ్డారు దేవా. నేరం చేతిలో కనిగాయించబడ్డావు, కోడాలు చెల్లుగా నీ యొక్క అతని శరీరాన్ని చీల్చుతున్నా కానీ ప్రభా, కానీ ప్రభా నీ యొక్క రక్తం చేత మమ్మల్ని తడపడానికి ఇష్టపడ్డావే. చివరి రక్తం కొట్టు నా కొరకు మా కొరకే చిందించావు కదా. సర్వలోక పాపంలో కొరకు అయా మోసుకుని పోతున్న దేవుని కొరకు మమ్మల్ని కనికరించావు కదా దేవా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. థ్యాంక్ యూ దేవా. ఏ మంచి లేని మమ్మల్ని, ఏ గొప్పతనం లేని వారిని మమ్మల్ని ప్రభావాన్ని ప్రేమించడానికి మా బ్రతుకు ఏ పాటిది తండ్రి. థ్యాంక్ యూ సయ్యా, నీకు వందనాలు తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రాజా. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. సిలువలో, ఆ సిలువలో, ఆ గొర్రె మరిలో, తుల్వలో మధ్యలో వేలాడిన యేసయ్య అంటే ఆయన చేసిన మేలులను ఒక్కసారి తలపై త్యాగాన్ని గుర్తు చేసుకుందాం.
ఏ విధంగా అయితే ఆయన వద్దకు సిద్ధపడిన గొర్రె పిల్లగా మనం ఆయన మౌనమును అతిక్రమంలో ఒకరిగా ఎంచబడ్డాడు. ఆయన ఒక దొంగగా ఎంచబడ్డాడు. ఒక నేరు చేసే వ్యక్తిగా ఎంచబడ్డాడు. ఆయన అవమానములకు పాత్రనిగా ఎంచబడ్డాడు. ఆయన అందరి ఎదుట ఒక మౌనంలో ఉన్నాడు. ఆయన తిరిగి మాట్లాడలేదైనా, ఎందుకంటే నువ్వు నేను రక్షించబడాలని, నువ్వు నేను విమోచించబడాలని ఆయన మౌనంగా ఉండి ఇగో కొందరి ప్రేమను త్యాగాన్ని అక్కడ పరిచయం. రెండు చేతులు పైకి చెప్పి ఒక మాట చెప్తాం అందరం కూడా. లోక పాపంలో మోసుకెళ్ళిపోయి ఓ దేవుని గొల్ల పిల్ల మమ్మల్ని కనికరించు. ఓ లోక పాపంలో మోసుకెళ్ళిపో దేవుని గొల్ల పిల్ల మమ్మల్ని కనికరించి చెప్తామా. బతుకు సిద్ధమైన గొల్ల పిల్ల బతుకు
ప్రభా మీరు అంటారు, నేను ఎవరిని కూడా ఎవరిని కూడా విడిచిపెట్టలేదు, నేను అందరినీ కూడా సంపాదించుకున్నాను, ఏ ఒక్క బిడ్డ కూడా నశించుకోకున్నట్లుగా నేను అందరినీ కూడా సంపాదించాను ప్రభా. నీ చేతికి అని కనిపెట్టు ప్రార్థించినట్లుగా నేను మీ నామందు మీరందరినీ నేను కాపాడితే మీరు అన్నారు. ప్రభు ఫలించి వారిగా ఉండడానికి ప్రభు ఇంటికి మా జీవితాలను చేసి జీవంలోకి మమ్మల్ని నడిపించింది. దేవా నీ చేతులకు మా జీవితాలను తీసుకొని తండ్రిగా మీరు మా కొరకు ఎవరు చేయని త్యాగం నీ అద్భుత సంకల్పంలో మీరు మా కొరకు చేసి ఈ దినం మమ్మల్ని అందరినీ కూడా నీ రాజ్య నివాసంగా చేసి మమ్మల్ని అందరినీ సొంతైన ప్రజలుగా మార్చుకొని తండ్రి నీ బిడ్డలుగా కుమారులుగా కుమార్తెగా మాకు కృపనిచ్చి ఈ దినమున అబ్బా తండ్రి అని మేము పిలుచుకోవడానికి అవకాశం కల్పించారు, కృపనిచ్చారు, మాకు ఒక నిరీక్షణ ఇచ్చారు, మాకు ఒక వాక్యం ఇచ్చారు. మేము అయ్యా తండ్రి ప్రభువా మీ రాకడలో మేమందరము కూడా నీతో మేము ఉండబోతామని ఒక నిరీక్షణ మాకు అనుగ్రహించారు. నిత్య జీవంలో మమ్మల్ని అందరినీ కూడా మీరు ఉంచుతున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. మా రక్తం మీ రక్తం చేత మమ్మల్ని అందరినీ కూడా కడిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. నశుడనేసయ్యా ఈ ప్రభువా యేసుక్రీస్తు వాక్యములను కలుతుండగా నీ ధ్యానంలో మేము ఉండబడుతుండగా మీరు మాతో మాట్లాడండి, సరిదిద్దండి, నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి, ఓదార్చండి, నెమ్మదినివ్వండి. నీ మాటల్లో ఉన్న అయ్యా తండ్రి ఆదరణ చేత అందరినీ కూడా నింపండి. మధ్యాహ్న కాల సమయంలో జీవింపచేయండి, బలపరచండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ప్రతి బిడ్డలు మీరు తాకండి, బలముగా మీరు దర్శించండి. ఎవరైతే బంధకంలో పడున్నారో, ఎవరైతే చీకట్లో పడి ఉన్నారో, ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే కట్లతో ఉన్నారో వారిని విడిపించండి. ప్రతి కట్లను యోగుని శిలువలో కాల్చిన రక్తం చేత మీరు తెంపివేసి స్వేచ్ఛగా మనందరినీ కూడా మీ రాజ్యానికి ప్రభావం స్వతంత్రంగా మీరు మార్చుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తారు. నా చూడని ప్రార్థన సమర్పిస్తున్నాం మా ప్రేమ తండ్రి. ఆమేన్.